మీరు కొత్తగా మా కాలనీలో షాప్ పెట్టారు అంటే సంకల్పం ఎంత గట్టిందంటే వారు ఈ షాప్ పెట్టుకుని ఫస్ట్ వాళ్ళని గురించి చెల్లించారు మీ చేతి ఫస్ట్గా కిరీటం ఎంత బాగుందో. జై బజరంగ బలవీర హనుమానికి రండి సార్. కిరీట దాత తోపు, అందుకే ఆయనతో స్నాప్. అద్భుతం కదా. మీరు ఊహించుకోండి, రేపు పొద్దున అసలు ఎలా ఉంటాడు హనుమంతుడు. ఆయన ఏమో మొండి, ఆయన శిరం పైన పిండి. జై శ్రీరామ్. జై బజరంగ బలవీర హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ వాడికంటే లుక్ ఇవ్వండి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగుంది. వచ్చేస్తాను బలివారు ఏం పర్లేదు, మన చేతిలో. ఆచార్య గారి జాగ్రత్త పెట్టింది. పొద్దున సోమవారం చేతికి వెళ్ళి పూజ అర్చన అయిన తర్వాత కిరీటం. కృష్ణ కృష్ణ గారు కిరీట దాత. సో ప్రసాద్ గారు వ్యాపారం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి ఏంటి సార్ 100%. నేను యాక్చువల్గా జిఆర్టీకి ఇద్దామని చెప్పి వాళ్ళు వచ్చి కొలతలు అన్నీ తీసుకున్నారు సార్. జిఆర్టీ వాళ్ళు ఇంట్లో పని ప్రకాశం నాకు ఫ్రెండ్ ఉన్నారు. రమేష్ గారు మీరు రావాలి మా సిల్వర్ షాప్ మీరు ఒరిజినల్ ఇస్తారు. ఎందుకంటే ఈ చుట్టూ కాంట్రవర్సీ చాలా ఉంది. మేము బన్నాం కాకపోతే మీరు 100% సార్ మీకు ఎందుకు సార్ 100% ఇస్తాను సార్. సరే ఆ జాతకు వారి దగ్గర పంపించేస్తుంది. అది రా ఎక్కడనే హనుమంతుడు అనుగ్రహం ఉంది సార్. చాలా జై శ్రీరామ్. కొంచెం కిరీటం వచ్చింది. ఏమంతి 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 లౌక్యం. అమ్మో లౌక్యం ఉంది. నువ్వు ఆయన కొడతావా కట్టా? ఇది కొట్టావు రేవంతుడు. రెండైతే కొట్టకూడదు, అన్నయ్య అయితే కొట్టదు. జన్మ హక్కు అని ఇది అమ్మకి ఇచ్చేస్తే ఇంట్లో డోరికి అందించాము. సౌండ్ ఇక్కడ రెడ్డి ప్లీజ్. అది ఎందుకు రా పెద్దవాళ్ళకి గుచ్చి ఉంది. సరే ఇక్కడ గుచ్చి ఉంది, తెచ్చుకో. రమేష్ గారు మొదలు పెడుతున్నా. నమస్కారం. సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా ఒక గురువు గారి గురించి ఎక్కువగా మాటలు, వీడియోలు, వాదనలు అన్నీ వినిపిస్తున్నాయి. ఆ గురువు గారు ఎవరో కాదు రాధామోహన్ సార్. ఆ గురువు గారు ఎవరో కాదు రాధామోహన్ సార్. కంగారు పడుతూ కార్డు ఇస్తాను. నమస్కారం. సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా కూడా ఎక్కువగా ఒక గురువు గారి గురించి ఎక్కువగా వాదనలు, మాటలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వారు ఎవరో కాదు రాధామోహన్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా రకాల డౌట్స్ మనకు ఉన్నాయి. తనతో మాట్లాడి క్లారిఫై చేసుకుందాం. ఇంకా సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుందాం. గురువు గారు నమస్తే. నమస్తే గురువు గారు. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుగారు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎక్కువగా అంటే యూట్యూబ్లో అట్లా ఎక్కడ చూసినా కానీ మేము అంటే మీ గురించి ఎక్కువ మీరు బయట కన్నా యూట్యూబ్లోనే వీటిలోనే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. యాక్చువల్ బయట ఉంటాను కాబట్టి సోషల్ మీడియా కనబడదు. అదే గురువు. అయితే అంటే చూసే ప్రేక్షకులు అందరూ కూడా అయితే వారందరూ కూడా ఎక్కువగా భావించేది ఏంటంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులందరికీ కూడా బంధువు అని చెప్పని అంటారు. మమ్మల్ని ప్రత్యేకంగా ఇలాగ పిలుచుకోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు మేము అవన్నీ కూడా చూసాము, మీ గురించి విన్నాము గురుగారు. కానీ ఇక్కడ మీరు రాధా మనోహర్ దాస్ గారు అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఏంటంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఎక్కడ చూసినా కానీ హిందూ ధర్మం సంబంధించే కానీ లేదంటే ఏదైనా ఇటువంటి చర్యలకు సంబంధించి ఎక్కడ జరిగినా ఏ తప్పు జరిగినా కానీ అక్కడ మీరు కనిపిస్తున్నారు. అక్కడ మీరు మీ గొంతు అనేది వినిపిస్తున్నారు. అది చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, పెద్ద పెద్ద దేవస్థానాల వరకు కూడా మీ గొంతు అనేది వినిపించడం జరుగుతుంది. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఈ దారిని ఎంచుకోవడానికి కానీ లేదు అంటే
అసలు ఇక్కడికి ఇలా రావడానికి కానీ లేదంటే ఆయన బయటికి ఇలాగా అందరికీ నలుగురికి తెలియడానికి కానీ మొదలు ఎక్కడ స్థాపించారు, అదేవిధంగా ఎప్పుడు అరంగేట్రం జరిగింది, అదేవిధంగా ఇది ఎప్పుడు మొదలుపెట్టారు అదే విషయం మా అందరూ కూడా ఒకసారి వివరంగా. మంచి ప్రశ్న. ఏం పేరు? శ్యామ్. శ్యామ్. చాలా ఆనందం. 92లో అయోధ్యలో రామాలయం పునర్నిర్మించడానికి చలో అయోధ్య పిలిపించారు. దానికంటే ఒక 3 ఏళ్ల ముందు, 3-4 ఏళ్ల ముందు మాకు సర్వేష్ గారిని ఒక ఆయన పరిచయం అయ్యారు. మేము చిన్న పిల్లలం. వారి యొక్క స్నేహంలో మాకు చాలా విషయాలు తెలిసి, మామూలుగా మనందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం తిన్నామా, మనం పడుకున్నామా, మనం తిరిగామా, ఆడుకున్నామా, ఏవో ఇవే. కానీ ఇది కాదు. మనకి ఈ స్వతంత్రం, ఈ స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకోవడానికి, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఇది అనుభవించడానికి ఎందరో వెనకాల త్యాగం చేశారు అనేటువంటి జ్ఞానం వారి వలన కలిగింది. కంప్లీ సర్వేష్ గారు వారి వలన మేము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అనే సంస్థ పరిచయమై, ఆ తర్వాత అయోధ్య వెళ్ళి పుస్తకాలు చదవడం అనే అభిరుచి చాలా ఉండడం వలన చాలా పుస్తకాలు చదువుతూ, తర్వాత కాలంలో ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం సమయం ఇవ్వాలి అని 92లోనే ఇంట్లోంచి బయటకు వచ్చి కొంతకాలం పూర్తి సమయం సంఘకి ఇచ్చి, తర్వాత అయోధ్య వెళ్ళొచ్చి, తర్వాత కొంతకాలం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకాల అభిరుచి ఉండడం వల్ల చాలా చదువుతూ, ఒక స్నేహితుడు 97లో, ఆయన కూడా మీ రంగంలోనే ఉన్నాడు ఇప్పుడు, ఆ పుస్తకం ఒకటి ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకం ఇస్తే అతన్ని నేను, మా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, వీడిచ్చేది ఏమిటి అని మీరు అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అలా పడేసాను. చాలా బుక్కులు ఉన్నాయి. సో పెద్ద విషయం అలా పడేసాను పక్కన. కానీ ఆ పుస్తకం ఎలాగ పక్కన ఉన్నప్పుడు దాని ప్రభావం ఓసారన్నా చూద్దాం అనిపిస్తుందిగా. అలా పుస్తకం చూస్తే ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. మీరు అబిట్స్ వెళ్తే పొల్లారెడ్డి స్వీట్స్ ఎదురుగా ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు దొరుకుతుంది. ఆ పుస్తకం నా మస్తకాన్ని మార్చి చదివిన తర్వాత, ఓ మనం కుటుంబ స్థాయి నుంచి దేశం అనే స్థాయికి వచ్చాం. ఇది కూడా కాదు, ఈ కనబడే విశ్వం, ఇంకా ఇలాంటి కనబడిన ఎన్నో విశ్వాలు, వీటన్నిటికీ విశ్వనాయకుడు కృష్ణ భగవానుడు. ఇవి ఈ జ్ఞానం అంతా అందులో కనబడింది. ఆ తర్వాత ఇంకా చాలా చిన్న చిన్న పుస్తకాలు ప్రభుపాద వారి చదవడం. అని ఒక శ్లోకం చెప్తాను. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం, అన్నిటికీ కారణం కృష్ణ భగవానుడు, అన్ని కారణాలకి కారణం. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంక ఇంటి పట్టు ఉండలేకపోయాం. తర్వాత ఇస్కాన్లో మేము దాదాపు 7 ఏళ్ళు ఇస్కాన్ తిరుపతిలో ఉన్నాం. తర్వాత ఏదో మనకు మాట ఉంది సామెత, తిరిగే కాలు, తిట్టే నోరు, పెట్టే చేయి, ఈ 3 నాకు సొట్టుకులు కదా. నేను అక్కడే ఉంటే నా భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించడానికి వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. సో అందువలన నేను ఈ యాత్రా మార్గంలో ప్రయాణం చేస్తూ, అంటే నేను ఇలాగే ఉన్నాను 30 ఏళ్ల క్రితం కూడా, 25 ఏళ్ల క్రితం కూడా, 20 ఏళ్ల క్రితం కూడా. కాబట్టి మీ కళ్ళ పడింది ఒక 6-7 ఏళ్ల క్రితం అంతే.
అయితే గురువు గారు ఇప్పుడు తల్లిదండ్రులకి ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు మంచిగా అంటే లైఫ్లో సెట్ అవ్వాలి, ఈ పెద్ద జాబ్ చేయాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా తల్లిదండ్రులు. మరి మీ లైఫ్లో అది జరగలేదు కదా, అంటే తల్లిదండ్రుల్ని నిరాశపరిచిన నేను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అసలు వాళ్ళు కూడా అలా కాలేదు. దే ఆల్సో ఫీల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మగారికి ఎంతమంది పిల్లలు? నేను ఒక్కడే. ఆయనతో నేను పోల్చుకోవట్లే, కానీ ఆయనకి 6 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ ముసలు పట్టుకుందన్నారు. ఎట్లా నాయన అంటే సన్యాసం స్వీకరిస్తే వదిలేస్తుందంట అమ్మ అన్నారు. తెలివైనడు కదా. ఓన్లీ ఏదో డ్రెస్లో అడ్రస్ ఉంటుంది, ముసలికి బలిచ్చే కంటే అని వాళ్ళ అమ్మగారు సరేనాయన అంటే ఆయన మనసుతో అప్పటికప్పుడే ఆత్మ సన్యాసం స్వీకరించారు. చిన్నపిల్లలు కానీ 32 ఏళ్ళ వరకు ఆయన జీవించి మొత్తం భారతదేశం అంతా తిరిగి 4 పీఠాలు స్థాపించి ఎన్నో వందల వేల గ్రంథాలు రచించి 72,000 అవైదిక మతాలను ఖండించి భారత్ అంతా ఏకం చేశాడు. ఒక్కడేనా వాళ్ళ అమ్మగారు అమ్మ నేను మరి వెళ్తాను, నువ్వు ఎప్పుడైనా పిలువన్నారు. అలా చిట్ట చివరి సమయంలో ఆవిడ పిలిచింది, ఆయన వచ్చారు, ఆవిడ మోక్షం వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆవిడ లక్కీయే కదా. అవునా? అలాంటి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా. ఇలా చాలామంది ఒక్కడే కొడుకులుండి వాళ్ళు దేశం ధర్మం కోసం త్యాగం చేశారు. ఒక్కళ్ళే. సో నాకు అంత ఇబ్బంది లేదు, అన్నయ్యలు అంత ఉన్నారు. భగవంతుడు నాకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఏర్పాటు అలా చేయడం, అలా మూవ్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నప్పుడు అసలు అంటే బాధపడడం అలాంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధార్మికంగానే పెరిగాం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా మీరు ఇందాక ఏదో పిల్లా పాపను సంతోషం అన్నారు కదా, వాస్తవానికి సంసారం సంతోషం ఏమి ఉండదు. ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. కానీ ఈ ప్రపంచం దుఃఖానికి మూలం. దుఃఖం లేని ఆశ్రమంగా అంటే గృహస్థాశ్రమాన్ని ధార్మికంగా గడిపితే అది గొప్ప ఆశ్రమం. అంటే ధర్మబద్ధమై మధ్యలో దైవం ఉండి గడిపితే, అలా కాకుండా కేవలం ఇంద్రియాల కోసం మాత్రమే గడిపితే అది గృహమేధి అవుతుంది. గృహమేధి అంటే అమేధ్యం తినేటువంటి పంది ఎలాంటిదో ధర్మబద్ధ జీవితం గడపనటువంటి గృహస్థుడు కూడా అంతే. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్పారు, గృహేతాకు అనేతాకు సదాహారి బోలేదాకు. ఇది బెంగాలీ, మా ఫ్రెండ్ గంగులు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా, వనం అడవిలో ఉన్నా ఎప్పుడు హరినామాన్ని జపం చెయ్యి అని చెప్పారు. సో నాకు సాధ్యమైంది, భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు. అది కాకుండా వాక్కు ఉన్నప్పుడు దాన్ని వినియోగించలేదు, లాగేసుకుంటాను, వేస్ట్ అయిపోయింది. నేను మౌనం చేస్తాను తెలుసా, రోజు చేస్తాను. ఉదయం 10, 11, 12, 1 గంట. ఇవాళ 11 దాటి 12 వరకు మౌనం ఉన్నాను. ఒక్కోసారి 10 రోజులు 20 రోజులు కూడా ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ 4 రోజులు ఉండాలి, ఇంకో నెక్స్ట్ టార్గెట్ 1 ఇయర్ ఉండాలి. మౌనం చేయొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకోళ్ళు ఎవరన్నా మాట్లాడితే నేను మౌనం చేస్తాను. అది చెప్పావు కదా. కాదమ్మా, ఇప్పుడు స్పందించాలా వద్దా? కొన్ని టాపిక్స్ చెప్తాను నేను. ఒక 2 రోజుల క్రితం పిఠాపురంలో ఒక ఆయన పెళ్లి చేయించడానికి వెళ్ళారు, ఒక బ్రాహ్మణి. వెళ్తే ఆయన నెత్తి మీద కవర్ వేయడం, ఆయన మీద పండ్లు వేయడం, నీళ్లు పోయడం. నాకు మీనింగ్ తెలియదు సార్. తెలంగాణలో లక్కోర్ అంటే ఏంటి సార్? ఇంగ్లీష్లో అదే సార్. మరి అలాంటి పని చేసిన ఖండించాలి వద్దా?
ఆ వీడియో చూస్తేనే చాలా బాధేస్తుంది కదా గురుగారు. కదా ఆయన పాపం ఎంత ఓపికగా ఉన్నాడో. ఆ ప్లేస్లో నేను ఉంటే అసలు వీడియో అప్పటిదాకా రాదు. అసలు వాడు కవర్ వేసాడు, ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క మంచితనం చాలామంది చేతకాంతనం అనుకుంటుంది. ఆ ఒక్క విషయమే కాదు, రాములు వారి యొక్క రామతీర్థంలో శిరస్సు తీసేసి 400 సంవత్సరాల క్రితం ఆలయం కొండ పైన ఉంటే ఆ విగ్రహాన్ని తల తీసేయాలంటే అది హెక్సా బ్లేడ్తో కూడా అవ్వదు. వాడు ఏదో మిషనరీ పట్టుకెళ్తేనే అవుతుంది. అలా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆ చేయడానికి కావాల్సిన సదుపాయం ఎలా వచ్చింది, అలా చేసిన తర్వాత కూడా ఇప్పటిదాకా 2-3 ఏళ్ళైనా వాడు దొరకకుండా ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవ్వడు అదే మీరు ఆ అర్చకుడు, ఆ పురోహితుడు ఆ పూజ చేయించిన ఆయన వీడియోకి వెనకాల ఓ మంచి పాట వస్తుంది, గమనించారా? ఏ కన్ను చూడదనా నీ వెచ్చల మెడిసి పాటు. అవునా? ఈ భయం లేకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. అయితే నిన్న ఏదో వేరే ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగితే నేను చెప్పాను ఏంటంటే, అలా ఎందుకు జరుగుతుంది అంటే కారణాలు 2 ఉన్నాయి. ఒకటి సినిమాల్లో చూడండి, చాలా లేకిగా హేళనగా పౌరోహిత్యం చేసేటప్పుడు మంత్రాలను కూడా, మరి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మిగిలిన మతాల విషయంలో వేస్తున్నారా? ఎందుకు వేయట్లే? రాముల వారి బొమ్మ వాడు ఇష్టం వచ్చినట్టు గీసేస్తాడు. నిన్న ఏదో వచ్చింది ఫేస్బుక్లో, అంబేద్కరు రాముడిని ఏదో లాక్కి వెళ్ళిపోతున్నట్టు. ఇంకొక అమ్మాయి ఎవరో, ఈ జై భీమ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, ఆ అమ్మాయి ఎవరో ఈ జబ్బ మీద రాముడు కృష్ణుడిని చెట్టు కట్టేసి ఉంటే అంబేద్కరు కొడుతున్నట్టు ఒక టాటూ. అసలు ఈ బలుపు కారణం ఏంటంటారు? రాజ్యాంగంలో ఒరిజినల్ ప్రతిలో మొదటి 2-3 పేజీలు తీస్తే రాముల వారు పుష్పక విమానం ఉంటుంది. నేను చెప్పలే, ఈ సోషల్ మీడియాలో చూడొచ్చు. మన మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు వివరించారు, పిక్చర్ చూపించారు. అంబేద్కరు మరి అలా పిక్చర్ వేయడానికి వీళ్ళు సాహసించారంటే మరి రాజ్యాంగంలో అలాంటి పిక్చర్ ఉండకూడదు కదా. రాజ్యాంగంలో ఆ ప్రతిలో ఈ రాముల వారు పుష్పక విమానం ఉంది, శంకరుడు కైలాసం ఉంది, బుద్ధుడు ఉంది. వీళ్ళకి బుద్ధి లేదు, అందుకే మనం మాట్లాడాలి. సరే గురుగారు, ఇప్పుడు వరకు మీరు చెప్పారు. ముందు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మాట చెప్పారు. మీరు ఒక పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో శ్రీకృష్ణుని యొక్క మహిమ ఏంటనేది, లీల ఏంటనేది నేను తెలుసుకున్నాను. ఆ పుస్తకం తెలుసుకున్న తర్వాత నా మస్తిష్కానికి మొత్తం అంతా కూడా క్లియర్గా తెలిసిందని చెప్పని మీరు అన్నారు కదా. అయితే అక్కడ ఇంకో మాట కూడా ఉన్నారు, విశ్వం అంతా కూడా శ్రీకృష్ణుని లీలే ఉందని చెప్పని అన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సన్నివేశాలకు సంబంధించే కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నిటికి కూడా శ్రీకృష్ణుని లీల కూడా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? మంచి ప్రశ్న. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు భగవంతుడు స్వల్పమైన స్వేచ్ఛ ఇస్తాడు. ఈ నీళ్లు నేను తాగచ్చు, నీ మీద పోయచ్చు. అంటే స్వేచ్ఛ దుర్వినియోగం అంటారు. మీకు ఉదాహరణ చెప్తే బాగుంటుంది. లండన్లో వాక్ చేస్తున్నారు రోడ్డు మీద. ఒక లండన్ పౌరుడు స్టిక్ ఇలా 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 ఊపుకుంటూ వెళ్తున్నారు. వెనకాల వచ్చే ఒక ఇండియన్, ఏ మిస్టర్ లుక్ ఎట్ బ్యాక్ అన్నాడు. వై అన్నాడు. అంటే నీ కర్ర ఇలా ఊగుతుంది అన్నాడు. yes, I have freedom, I'm citizen of London, I can walk as I like అన్నాడు. అంటే ఈయన అన్నాడు, of course you have freedom, but your freedom ends where my nose starts. అలా
మనం స్పందించవలసిన సందర్భంలో స్పందించలేదనుకోండి, వాడు ముక్కు మీద కొడతాడు, మూతి మీద కొడతాడు, ఇంకోటి కూడా కొడతాడు. ఇప్పుడు మన దేశాన్ని ఆక్రమించారు మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు అందరూ దీన్ని దోచుకున్నారు. లండన్ నగరం నిర్మితమైందే మన డబ్బులతో. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆ దొంగ వాళ్ళను కూడా మనం హీరోలు చేసాం. మీరు మొన్న మేము రామచంద్రపురం వైపు వెళ్ళాం, అనపత్తి అటు వైపు పెద్ద పెద్ద సర్దార్ కాటన్ విగ్రహాలు పెట్టారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా సర్దార్ కాటన్ గురించి చెప్పారు. చాలామంది గోదావరి తీరంలో బ్రాహ్మణులు కూడా ఆయన పేరు సంకల్పంలో చెప్తూ ఉంటారు. అంటే ఆనకట్ట కట్టాడు అని గౌరవం. ఆయన ఏమన్నా మన మతస్థుడా, మన కులస్థుడా, మన ప్రాంతం వాడ, మన భాష వాడ, చాలా గ్లోరిఫై చేశారు. అంటే మనకి వాళ్ళు చేసిన మంచి చూస్తున్నాం మనం. అంటే వాళ్ళు మన డబ్బులతోనే కట్టారు ఆనకట్ట. ఆ తర్వాత ఇక్కడి నుంచి ధాన్యాలు వస్తువులు ఎత్తుకెళ్ళడానికే బ్రిడ్జిలు అవి వాడారు, రైలు పట్టాలు అవి వేశారు. సరే, అయినా కూడా మనం మంచి చూసాం. దురదృష్టం ఏంటంటే ఆయనకున్న విగ్రహాలు ఆ గుర్రాల మీద అన్నం పెట్టిన డొక్కాసేతం లేదు. మన వాళ్ళు మంచిదే, తెరీసాకు ఉంది. సేవ పేరుతో లక్షల మందిని మతం మార్చిన తెరీసాకు ఉంది. మన ఎవరు ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, తెరీసాకి కమిటీ ఉంది, అందుకే సెయింట్ హుడ్ వచ్చింది. డొక్కా సీతమ్మ గారికి ఏం కమిటీ లేదు, కమిట్మెంట్ తప్ప, అందుకని ఆవిడకి అవార్డు రాలేదు. అంటే మనకు అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, మనకి కమిటీలు వేయడం, కమిటీలు వేసి సేవ చేయడం అలాంటి లక్షణాలు లేవు. అన్నం పెట్టడం అంతే. వాడి శత్రువైనా రాములు వారి వంశంలో గంగని తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన మరి ఎవరు ఇక్కడ మిషన్ పథకం ఏంటిది, ఇంకోటి కూడా ఉంది మిషన్ భగీరథ. భగీరథ ఎందుకు పెట్టారు? కాకతీయ ఏమో చెరువుల కోసం, భగీరథ ఏమో వాటర్ స్టోర్, గంగ. అవునా? గంగని తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మరి చాలా గొప్ప రాజు కదా, రఘువంశంలో రాజు. కానీ ఆయన సన్యాసం స్వీకరించి ఎవరినెవరినైతే ఓడించాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎలా ఉంటుంది సార్ అవమానం? మరి తిట్టాలంటారా? ఓ చూపు చూస్తే చచ్చిపో. మరి సన్యాసం స్వీకరించి శత్రువు ఇంటికి కూడా వెళ్ళాలి, చేయి చాచాలి. ఎందుకని చెప్పండి? అహం తొక్కేయడానికి. మీరు చూడండి ఎప్పుడైనా అండి, ఇప్పుడు తగ్గింది. ఓ 30 ఏళ్ళ క్రితం ఒక చెంబు, దానికి ఒక పసుపు గుడ్డ, చెప్పులు లేకుండా ఫ్యామిలీ అంతా మేము తిరుపతి వెళ్తున్నామండి అని భిక్షాటన చేసేవాడు. అతను బిగ్ షాట్, కానీ భిక్షాటన చేసేవాడు. ఎందుకని? డబ్బులు లేకనా? ఆయన రోడ్డు మీద నడిచి వెళ్ళక్కర్లేదు, విమానంలో కూడా వెళ్ళగలడు, ఆయన భిక్షాటన చేస్తాడు. ఎందుకంటే మొక్కుకుంటారు, మేము భిక్షాటన చేసి వస్తాము. భిక్షాటన ఎందుకు చేయాలి? అహం చంపడానికి. మనందరూ అహంకారం చంపడం, అదే పెద్ద ప్రమాదం. అందుకే పాట ఉంది ఘంటసాల గారు, కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. అందుకని భగవంతుని ముందు మనమంతా సమానం అనేటువంటి అందరూ ఆ భావాన్ని పొందాలని ఈ విధమైన వినయంతో కూడి మన వాళ్ళు ముందుకెళ్ళారు. మీరు అడిగిన ప్రశ్న అన్ని లీలలే అంటే ఇదిగో దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. మనకి బాధ్యత ఉందిగా. ఇప్పుడు మన పిల్లోడే ఉన్నాడు. మీకు ఒక చిన్న కథ చెప్పండి, అంటే మీకు పట్టుకుంటారని. నలుగురు గురుకులం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళిపోతుంటే వాళ్ళు నలుగురు మూటలు తెచ్చుకున్నారు. ఏం మూటలు? భోజనం. దారిలో మరి తినాలి కదా, అయితే నడిచి వెళ్ళాం కదా.
నాన్న నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. హరే కృష్ణ, ప్లీజ్. హరే కృష్ణ, జై శ్రీ. అలాగే. సో అయితే ఈ నలుగురు ఓ సాయంకాలం అయింది, ఇంకా ఒక చెరువు కనపడింది. ఒరే నువ్వు కాపలా ఉండి నేను స్నానం చేస్తున్నాను అని ముగ్గురు ఆ 4 మూటలు వాడి దగ్గర పెట్టి వెళ్ళారు. వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు వీడు ఆకలేస్తుంది, ఆడి మూట తినేసాడు. సరే 8వ మూట కూడా తినేసాడు, 3 కూడా తినేసాడు, 4 తినేసాడు. అంటే ఇప్పుడు నడిచి వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి స్నానం చేశాక ఆటలు ఎలా ఉంటుంది? కరకరలాడుతుందా? ఇక్కడ చూస్తే మన కోట శ్రీనివాసరావు చెప్తాడు, ఏంటి నా బట్ట ఓన్లీ బట్ట ఉంది. పూర్వం మూట కట్టుకునేవారు తెలుసుగా వస్తాను. ఆల్రెడీ ఆకలి ఉంది, కోపం కూడా వస్తుంది కదా. ఏంట్రా 4 ఆకలి వేస్తుంది అందుకని తినేసాను, క్షమించండి రా ఏమనుకో అని ఏదన్నా కొంచెం అలా బతిమాలు ఉంటే వాళ్ళు సర్లే అని ఏదో నీళ్ళు తాగి వెళ్ళిపోదు. వీడు తిన్నది కాకుండా ఏంట్రా ఎవరు తింటే ఏంటి, అహం వైశ్వానరో భూత్వ ప్రాణ దేహమాశ్రిత, నేను తింటే మీరు తిన్నట్టే. డీపీ వద్దా రాదు చెప్పండి, మండిద్దా మండదా? శ్లోకాలు కూడా చెప్తావు ఇప్పుడు, తినేసింది కాక మళ్ళీ ఉపన్యాసమా? వీళ్ళకి రావా శ్లోకాలు? వీళ్ళకి రావేంటి? అహం నేను తింటే మీరు తిన్నట్టే, అహం వైశ్వానరో భూత్వ ప్రాణ దేహమాశ్రిత అని చెప్పారు. వాళ్ళకి కూడా శ్లోకాలు వచ్చాయి. దగ్గరలో అటు ఇటు చూశారు, 3 కర్రలు తీసుకుని వాళ్ళు ముగ్గురు ఒకే శ్లోకం చెప్పారు. నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతాప్యో నశోచతి మారుత అంటే ఏంటి? నశోచతి మారుత అంటే ఏంటి? ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడుపబడదు. నువ్వు ఆత్మ కదా, నేను తింటే నువ్వు తింటే కదా, ఆత్మ చచ్చిపోదు. వీడు ఉపన్యాసం ఇచ్చాడు అందుకని వాడిని బాధేశాడు. అంటే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత, అలా ఉండకూడదుగా. అంటే ప్రాక్టికల్గా ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సులభమైనటువంటి స్వేచ్ఛని సద్వినియోగం చేసి, ఏమంటే ఇప్పుడు కృష్ణుడు దేవుడు పుట్టడంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా కొన్ని యాక్టివిటీస్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చేశాడా? మాట్లాడడానికి వెళ్ళాడా? గొడవ అయింది కదండి. ఇక్కడే కూర్చుని కౌరులు వేసేయచ్చు కదా. డ్రైవింగ్ పని చేయడం, ఆ రోజు ఆ గుర్రాలను కడగడం, వాటికి తిండి పెట్టడం, అవి అవసరమా? అవసరమా? అంటే మనం చేయవలసిన కనీస కర్తవ్యం మనం చెయ్యాలి. చెప్పారు కదా అదే పాటలో, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. కాబట్టి మన పని మనం చేయాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎలాగా? అదే గురువు గారు. అయితే ఇక్కడ చాలామంది విమర్శ కూడా నడుస్తుంది. అది ఎలా అంటే అది లేకపోతే అనుకోవాలి. అదే గురువు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పని అంటారు కదా పెద్దలు ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మన సనాతన ధర్మంలో మనకు సంబంధించిన ఏదైతే హిందుత్వం ఉందో దానిని మనతో పాటు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సక్రమంగా ఉన్నారు అని చెప్పని మీరు భావిస్తున్నారు. మన బంగారం బాగుంటే ఎవరినో మనం అనక్కర్లేదు. మరి ఇక్కడ మన బంగారం బాగాలేదు కదా గురువు గారు. మన బంగారం బాగోకుండానే మనం ఇతరులను కూడా విమర్శిస్తున్నాం. కాదు, అసలు ఇతరులు ఎవరున్నారు చెప్పు? ఇతర మత ఎవడాడు ఒక చూపించు. ఇప్పుడు రాంబాబు ఇతరుడా, సతీష్ ఇతరులా? ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వెవరు? మన మతాన్ని నువ్వెవరు? మన మతాన్ని కాదు, నువ్వెవరు? నేను హూ ఆర్ యు అని అడిగాడు. నువ్వెవరు? నేను ఒక మనిషి. ఇప్పుడు నీ ఆక్యుపేషన్ ఏంటి? నీ వృత్తి గుర్తొచ్చేటప్పటికి ఒక మీడియా కదా కదా. అలా నువ్వు ఎవరినైతే ఇతరులు అంటున్నావో వాడు ఇతరులుగా భావించబడుతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడైతే రియాక్ట్ అవుతున్నానో దేనికి రియాక్ట్ అవుతున్నాను? ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లు మీ ఇంటికి వచ్చినాయి అనుకో, కొనడం కొనకపోవడం ఎవడిష్టం? కొనలేదు అనుకోండి, వాడు నోరు జారాడు అనుకోండి, అప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ వాడచ్చా, వాడి మీద వాడకూడదా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. కొనకపోతే వాడు వాక్కూడదు కదా, నోరు జారితే నేను చేజారత అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. సో పోని నీకు నచ్చింది డబ్బా కొట్టావు, కొడితే కొట్టు. ఇళ్ళ దగ్గరికి వచ్చి కొడితే
నిన్న ఒక పోస్ట్ ఉంది, ఆ సెల్లో ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, తూర్పుగోదావరి జిల్లా. దాని ఎదురుగా ఈ శవార్త పెద్ద ఫ్లెక్సీ. ఆంజనేయ స్వామి గుడి గోడ మీద ఒక పోస్టర్ అంటించేయడం. రాముల వారి గుడిలో కరెంటు తీసుకుని రాముల వారి గుడి ముందే ఈ ఎండిపోయిన శవానికి ఈడు పేదన. రియాక్ట్ అవ్వవద్దా చెప్పు? మరి ప్రజల్లో చైతన్యం వచ్చిందంటారా? మరి వచ్చింది కాబట్టేగా ఈ రియాక్ట్ ఎలా అవుతుందో మరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీరు కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎక్కడైతే మొబైల్లో చూసారో, మీరు ఎక్కడైతే సన్నివేశాలు జరుగుతుందో దాని మీద మీరు రియాక్ట్ అయ్యి మీరు మాట్లాడటం జరుగుతుంది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎందుకు మాట్లాడలేకపోలేదు? కొంత నానా ఇప్పుడు అందరూ ఒకలా ఉంటారా? అందరికి ఒకే ఫోర్స్ ఒకలాగే ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు నిన్న కాక మొన్న రాత్రి ఒక ఫోన్ వచ్చింది హైదరాబాద్ జిల్లా. గురువారు మీకు చాలా ధన్యవాదాలు అన్నాడు. ఏంటి ఆయన అన్న, మీ వలన మా ఊళ్ళో గొర్రెలు లేకుండా పోయారు. 17 గొర్రెలు ఉండేవి, వాళ్ళకి మీ వీడియోలు చూపించాను. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు అంటున్నారు, నేను అనలేదు బాబు. మళ్ళీ ఈ ప్రశ్న విని బోర్ అయిపోతున్నాను. ఏం అంటే అది ఫేమస్ అయ్యింది కదా. ఇప్పుడు ఉదాహరణకి కార్ అనేది ఎప్పుడు పుట్టింది? కారు పుట్టి ఒక 200 ఏళ్ళు అయిందా? కానీ ఇక్కడ ఒక పార్టీ దాన్ని వాడింది 20 ఏళ్ళ నుంచి, అలా ఫేమస్ అయింది. కారు లేదా అంతకుముందు? అంటే ఆ పార్టీ లేకముందు కారు లేదేంటి? ఆ పార్టీ కారు గుర్తుగా పెట్టుకుంది. అలా ఈ గొర్రె పదం నా వల్ల ఫేమస్ అవ్వచ్చు, కానీ అది పాపం ఎప్పటి నుంచో. మిమ్మల్ని ఏమని పిలవాలి? హోల్సేల్ మిమ్మల్ని అందరం మీడియా పీపుల్, మీడియా టీం హట్ అవుతారు ఏంటి? ఇప్పుడు నీ పేరు మర్చిపోయాను, నీ పేరు మర్చిపోయా, ఆయన పేరు మర్చిపోయాను. ఒరే మొన్న వచ్చారు రెడ్డి వాళ్ళు ఎవరు మీడియా వాళ్ళు అనొచ్చుగా, అట్టవరుగా. అలా మిమ్మల్ని మీడియా వాళ్ళని మీరు ఎలా భావిస్తున్నారో వాళ్ళని గొర్రెలని వాళ్ళే భావించబడి వాళ్ళు గాడ్ అనుకునే ఆయన అడ్రస్ చేశారు. ఏమని? కొంచెం వాళ్ళ భాషలో చెప్పడం కాదు, నా భాష కాదు. మీరు మీడియా వాళ్ళని మీరే చెప్పుకున్నారు, నేను కాదు కదా. అలా నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చి తిని. సో దే కన్సిడర్, నేను కాదు. కాబట్టి అసలు నా పదం కాదు అది. అయితే గురువు గారు అంటే మన గ్రంథాలు కానీ మన శాసనాలు కానీ ఏం చెప్పలేదు కదా పరమతాన్ని మనం దూషించొద్దు అని. అసలు పరమతాలు లేవుగా. కరెక్టే గురువు గారు. అంటే చాలా మంది ఇప్పుడు సరే ఇప్పుడు మాట చెప్దాం. మీ ఇంటికి వచ్చి ఎవడో ఒకడు చెత్త పట్టుకుండా చెత్త ఉంది, అది మీ ఇంటి గుమ్మ ముందు వేసేసాడు. ఇప్పుడు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అంటావు? అన్నం తినే ఓ వ్యక్తిలా నువ్వు లేస్తేనే నువ్వు బ్లడ్ నీకు హెడ్ ఉన్నట్టు, లేకపోతే మూసి వాటర్ ఉన్నట్టు, సేమ్ అంతే. వాడు ఎవడైతే నాకెందుకు, వాడు ఎవరినైనా కొలవమను, కానీ వాడే కరెక్టు, వాడే గాడ్డు అన్నప్పుడే రైద్దా రాడ్డా అనాల్సి వస్తుంది. మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు, మీరు అరగంట చెప్పండి మీ నాన్నగారి గురించి, వింటాం. సరే బోర్ కొట్టినా వింటాం. మీరు మీ నాన్నగారి గురించి చెప్తూ ఏం పేరు నాన్న? శ్యాము, మా నాన్నతో పోలితే నాన్న వేస్ట్ అని మొదలెట్టావు అనుకో, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బీపీలు వేస్తున్నా లేదా? అంతే. ఇప్పుడు వాళ్ళు 2 చెక్కల మీద ఒక 3 మేకులు కొట్టిన ఒక ఎండిపోయిన శవాన్ని గాడ్ అని అనుకుంటున్నారు. లెట్ దెమ్, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మావాడే బాసు, నమ్ముకుపోతే లాసు అన్నారు అనుకోండి, అప్పుడు రైతారాడే అనాల్సి వస్తుంది. అందుకని మనం రియాక్ట్ అవుతున్నాం అన్నాను అంతే. మనం రియాక్ట్ అవుతున్నాం అంతే. చాలామంది ఇంకోటి ఏంటంటే దురదృష్టం, అసలు బైబిల్, ఖురాను, భౌతికత ఎవరు చదవడు, ఇంక్లూడ్ యూ, జీరోస్. చివరికి మాస్టర్లు కూడా అంతా కొన్ని అడుగుదాం. ఎవరికైనా ఫోన్ చేయను, గోరికి ఎవరికైనా ఫోన్ చేయను, నువ్వు ఉందే అదే తీసా. 13కి సమాధానం చెప్పిన నేను ఒక 3 చెప్పినా సరే 13 3 చెప్పమని చూద్దాం. అంటే ఆ ప్రశ్నలు ఏంటివి అని అందుకే తెలుస్తున్నాను రా. అంటే మీరు అన్నట్టుగానే మీరు రైతు 26 ప్రశ్నలు అడుగుతున్నారో అలాగే రమేష్ గారు ఇది మంచి పాయింట్. శ్యామ్ చెప్పరా, నువ్వు బాగా అడుగుతా. రైట్ ద రాడ్ విత్ ఆయిల్. అదే గురుగారు, మీరు ఎవరినైతే అడిగారో విజయప్రసాద్ గారు అని చెప్పని ఆయన నాకు ఫోన్ చేశాడు. 15 ప్రశ్నలు సమాధానం చెప్పండి అని చెప్పని ఆయన అడిగారు. కానీ ఒక ప్రశ్న చెప్పనా, మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పని ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి అని చెప్పను. ఇప్పుడు 26లో 13 చెప్పన్నాను,
మొత్తం అన్నీ చెప్పేస్తాను డైరెక్ట్ ఠటాక్ అని నాకు ఫోన్ చేశాడు ఇక్కడ రమేష్ గారు ఇంట్లో ఉన్నప్పుడే ఆ రోజు ప్రయాణం కూడా. ఒక్కటి చెప్పండి శాంపిల్ కన్నా, ఒక్కడికి కూడా చెప్పలేదు ఎంతవరకు. ఇప్పుడు 3 నెలలు అయింది, 4 నెలల్లో. పోనీ ఆ టాపిక్ పక్కన పెడదాం. నువ్వు 15 క్వశ్చన్లు అన్నావు కదా. ఇగో ఇక్కడ హనుమంతుడు, రాముడు, అమ్మవారు, శివుడు ముందు చెప్తున్నా, ఎవ్వడో నోబడీ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ హిందూస్. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఒక సిల్వర్ షాప్ ఆయన వచ్చారు కదా, గోల్డ్ జ్యువెలరీ, ఆయన షాప్ పెట్టుకుని బోర్డు పెట్టుకుని అలా జ్యువెలర్స్ అమ్ముతున్నాడు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీకేమన్నా రైట్ ఉందా ఆయన క్వశ్చన్ చేయడానికి? ఎందుకు అమ్ముతున్నావు? గ్రాము 300, 3000 ఎందుకు? అలా క్వశ్చన్ ఏం లేదు కదా. డిమార్ట్ అని క్వశ్చన్ చేస్తావా? రిలయన్స్ స్మార్ట్ వాళ్ళని ఏం చేస్తావా? విజేత వాళ్ళని ఏం చేస్తావా? కానీ మీ ఇంటికి వస్తారే ప్లాస్టిక్ సామాన్లు అయ్యి అమ్మడానికి, కుక్కర్లో స్టవ్లు అయ్యి అమ్ముతానికి వస్తారే. ఎంత? 5000. ఎందుకు? 2000కి 2700 చేసుకో. అంటే అక్కడ చిన్న వ్యాపారులు అని చెప్పని చులకన చూసాను అంటారా మీరు? కాదు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు, నీ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చాడు. వాడు నిన్ను అడుక్కోవడానికి వచ్చాడు. కానీ ఇక్కడ రిలయన్స్లో ఏం పెట్టారు? ఫిక్స్డ్ అని పెట్టారు. నువ్వు కొంటే కొను లేతే లేదు. నేను చెప్తాను, స్ట్రాంగ్గా చెప్తాను, నేను నమ్మే రాముడిని, కృష్ణుని, అమ్మవారిని, శివుడిని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు ఒక్క మాట చెప్పన్నాను, మేము నమ్మే అల్లాని యేసుని నమ్మకపోయినా పర్లేదని. మొత్తం దరిద్రం వదిలిపోతుంది ప్రపంచానికి. చెప్పని చూద్దాం. ఉన్నాయి మన హిందూ ధర్మంలోనే ఇటువంటి చర్యలు చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పని మీరు భావిస్తారా? అంటే ఇటువంటి ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, ఈ దేవుడు చేయాలి, ఆ దేవుడు చేయాలని చెప్పని ప్రజల దగ్గర నుంచి చాలా వరకు డబ్బు తీసుకుని అటువంటి వారిని మోసం చేస్తున్న వాళ్ళు లేరని చెప్పని మోసం చేసిన వాడిని తన్నండి. ఏం చెప్పాను? తన్నండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా మంది మీరు అన్నట్టుగా ఎవరైతే మీరు వాళ్ళని ఎవరినైతే గొర్రెలు అని చెప్పని అన్నారో, ఇటువైపు మన కూడా కాదయ్యా. ఇప్పుడు ఏదైనా ఇవ్వాలనుకో ఇలా ఇస్తే కొంచెం హట్ అవుతుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ ఇస్తే కుడి చేయి లేనప్పుడు ఎడం చేస్తే ఇవ్వచ్చు. ఎవరో ఈ జొమాటో, స్విగ్గీలో ఒక అమ్మాయి అది వీడియో వచ్చింది, ఇలా ఇస్తే ఆపోజిట్ పర్సన్ డోంట్ హ్యావ్ మేనర్స్ అన్నాడు. అంటే పాప మా అమ్మాయికి కుడి చేయి బాగుండదు, ఇలా ఇస్తుంది. పాపం వెంటనే అతను సారీ చెప్తాడు. అలాగా తప్పు ఎక్కడున్నా మనం ఖండిస్తాం, అందులో ఏం సందేహం లేదు. మన హుండీ ఉంది, ఇక్కడ హుండీ పెట్టారు, హుండీలో వేయచ్చు వేయక్కర్లేదు, నీకు ఆప్షన్ ఉంది. నేనేం చెప్తాను తెలుసా? దాదాపు 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, సే నో టు హుండీ. స్టిక్కర్లు కూడా అంటించాము. ఇక్కడ హైదరాబాద్లో పివి నరసింహారావు గారి సమాధి దగ్గర స్టిక్కర్లు రిలీజ్ కూడా చేశాం, అంటించాము. హుండీలో డబ్బులు వేయద్దు అని చెప్తాను నేను. ఎవడైనా పాస్టర్ అని చెప్పండి, దశంభాగాలు ఇవ్వక్కర్లేదని చెప్పండి, మొత్తం వ్యవస్థ అంతా సెట్ అయిపోతుంది. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి మాది ఒకటే కరెక్ట్ అన్నప్పుడు ఇంత రియాక్షన్ వస్తుంది. మీ నాన్న గురించి మంచోడని చెప్పని వింటానే ఉంటాం. నువ్వు ఈ ఎండిపోయే శవం నిజమైన దేవుడు, మీరు బొమ్మలను పూజిస్తున్నారు, మీరు రాళ్ళను పూజిస్తున్నారు, మళ్ళీ ఆడి పేరు రాంబాబు. రాంబాబు అనే పేరు లేకపోతే ఆ చవటకి కూడి దొరకదు. సత్యబాబు, సతీష్ అని పేరు, సాంబశివ అనే పేరు సంతకం పెట్టకపోతే ఆడికి అన్నం దొరకదు. వాడు వాడుకునేదేమో రాముడి పేరు, శివుడి పేరు. వాడు విమర్శించేది రాముడిని, శివుడిని. సర్టిఫికెట్లో హిందూ. ఆడేదో పెద్ద బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు బిల్డప్. ఇప్పుడు యేసు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్ కోసం ఇక్కడున్న గొప్ప వాళ్ళందరినీ అవమానించే హక్కు ఎవడిచ్చాడు? అందుకని పనికి మాల బైబిల్ అని చెప్పేది. ఊరికే అన్న చెప్పు. అయితే ఇప్పటికీ చాలా మంది మనలోనే ఇప్పటికీ ఏదైనా చరిత్ర గురించి మనం చెప్పుకోవాలనుకున్నా, కానీ ఏదైనా చరిత్ర సంబంధించిన ఆ సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఇప్పటికీ కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పని ఒక నువ్వు అప్డేట్ అవ్వలేదని నాకు అర్థమైంది. పెట్టారు. నువ్వు అప్డేట్ అవ్వలేదు. ఆ క్రీసే తీసేశారు. ఎవరు? యునెస్కో అది ఉందిగా, WHO వాళ్ళే తీసేశారు. అది సామాన్య శకం. ఇప్పుడు క్రీస్తు శకం లేదు. ఇది ఇంపోజ్ మన మీద. ఎవరి వలన? ఈ బ్రిటిష్ వాళ్ళ వలన. ఈ భాష కావచ్చు, లేదా ఈ వేషధారణలు కావచ్చు, ఇవన్నీ మన మీద ఇంపోజ్, మన మీద రుద్దబడ్డాయి.
వాళ్ళు మన సొమ్మెత్తికెళ్ళిపోయి మన మీద దుమ్ము కొట్టారు. వాళ్ళది ఏదో చరిత్ర ఉంది అనుకోకండి. ప్రపంచంలో ఎవరికైనా లాంగెస్ట్ ఎవిడెన్స్ ఉందంటే అది మనకు మాత్రమే. చెక్ చేయి చరిత్రలో. విశ్వం మొత్తం కూడా ఇప్పుడు హిందుత్వం ఉందని చెప్పని అనుకోవచ్చండి. కొట్టి చూడు ఒకసారి నెట్లో కొట్టు. మరి ఎందుకు ఈ మతాలన్నీ కూడా ఎందుకని పుట్టుకొచ్చినాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక మీడియాలో పనిచేసే వాళ్ళు ఇంకో మీడియాలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఏదో శాలరీ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఇబ్బంది కావచ్చు, ఇంకోటి వాటి అవునా. ఈ కొత్త మతాలు ఎప్పుడు పుడతాయి? ఈ నియమాలు అవి పాటించలేనప్పుడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరు చెప్పులు వేసుకోవాలి. ఎందుకని? ఎక్కడున్నాం? గుళ్ళో. ఎక్కడున్నారా? తిప్పు హనుమంతుడు చూపించు. ఎక్కడ? గుళ్ళో ఉన్నాం కదా. అవునా? అది ఈ నియమం చర్చిలో ఉంటుందా? ఉండదు. మీరు స్నానం చేసే వచ్చారు, నేను స్నానం చేసే వచ్చాను. అందరూ స్నానం చేస్తేనే గుళ్ళోకి వస్తాం మనం. ఏంటి? ఎంత చదువు లేనోడు కూడా చెప్పులు వదిలేసే వస్తాడు. ఎంత చదువు లేనోడు కూడా. ద వే అవర్ కల్చర్ కదా. అది వాళ్ళకైతే ఏంటి? అసలు స్నానం సంబంధం లేదు. అవునా? అలాగే మనకి బోల్డ్ పండగలు. ఉగాది ఎప్పుడు వెళ్ళిందండి? 8వ తారీఖు.